హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సాయి శృతి మేకర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక వేణీని ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూద్దాము. జిప్సీ ఫ్లవర్స్ అండి మనకి మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వేణీని క్రియేట్ చేయడానికి మనం సిజర్తో నీట్గా బంచెస్ లాగా క్రియేట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో మొగ్గలు కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ మనం కట్ చేసుకొని ఇలా ఒక బంచెస్ లాగా మనము సెట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే. సో ఇప్పుడు మనం వేణి క్రియేట్ చేయడం తీగ లాంటిది తీసుకున్నాను సపోర్ట్ కోసం. సో దానికే ఇప్పుడు నేను కాటన్ థ్రెడ్ అనేది ఒక నాట్ అనేది వేసుకున్నాను స్టిఫ్గా ఉండడానికి. ఇప్పుడు మనం బంచ్ లాగా చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని సో మనం ఇక్కడ నిలబెట్టడం కానీ కిందికి కానీ పెట్టకూడదు. మనం ఏదైతే తీసుకున్నామో స్టీల్ది తీగ లాంటిది దానిపైననే పెట్టి మనము ఈ థ్రెడ్తో మనము దాన్ని చుట్టేస్తూ ఒక నాట్ అనేది వేసుకోవాలి. సో నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే మీరు నాట్ వేసుకోవాలని ఏమీ లేదు. సో ఫ్లవర్కి ఇంకా మనం తీసుకున్న స్టీల్ తీగకి మనము ప్రాపర్గా రావాలి అని అంటే మనం ఇవి జారిపోకుండా ఉండడానికి లూజ్ అవ్వకుండా ఉండడానికి మనము ఒక నాట్ అనేది వేసుకోవాలి. మీరు ఎలా వేసుకున్నా పర్లేదు కానీ మనకు అక్కడ ఒక నాట్ అనేది పడిపోవాలి. సో ఇంకా అలాగే సేమ్ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంచెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి మనం ముందుకు జరుపుతూ రైట్ సైడ్లో మనము ఇలాగే బంచెస్ పెట్టుకొని ఇంకా ఆ స్టీల్ తీగకి ఇంకా ఫ్లవర్స్ని పెట్టి మనము థ్రెడ్తో నాట్ అనేది వేసుకోవాలి. బంచెస్ అనేవి మనము లిమిటెడ్ సైజులో అయితే తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ మనం చిన్నగా పెట్టినా సరిగ్గా కనిపించదు. అండ్ మనం బంచెస్ అనేవి ఎక్కువ ఫ్లవర్స్ని పెట్టి మనము లావు చేసినా కూడా హెయిర్ స్టైల్ వేసినప్పుడు మనం ఇది సెట్ చేయాలి అంటే మనకి కరెక్ట్గా సెట్ అవ్వదు. సో అందుకని మనము అన్ని బంచెస్ సేమ్ సైజులో తీసుకోవాలి. అండ్ తీసుకునేది కూడా మనము మరీ ఎక్కువ అవ్వకుండా మరీ తక్కువ అవ్వకుండా ఈక్వల్ సైజులో మనము తీసుకోవాలి. నేను చూపించే ఇప్పుడు ఈ వేని మనం తీసుకుంటే కరెక్ట్ ప్రాపర్ మనం ఒక హెయిర్ స్టైల్ వేసినప్పుడు తలకి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో లేదు దానికంటే మనం సపోర్ట్ కోసం అయితే ఏదైతే తీసుకున్నామో తీగ సో అది పెద్దగా తీసుకున్న హెయిర్లో కరెక్ట్గా మనకి ప్లేస్ చేయడానికి రాదు. అండ్ చిన్నగా తీసుకున్నా కూడా హెయిర్ స్టైల్ నీట్గా ఎలివేట్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఓన్లీ జిప్సీ మాత్రమే తీసుకొని వేణి అనేది క్రియేట్ చేస్తున్నాను. సో లేదు మీకు ఇందులో మధ్యలో ఏదైనా ఫ్లవర్స్ యాడ్ చేసుకోవాలి లైక్ రోజ్ ఫ్లవర్స్ చామంతి అట్లా అనుకుంటే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. సో లేదు మనకి ఓన్లీ జిప్సీ మనం వైట్లో ఇవ్వలేం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమర్ మనకి కలర్స్ అడుగుతారు. అలాంటి టైంలో మనకి స్ప్రే చేయడానికి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ నాకైతే ఇక్కడ జిప్సీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈజీగా మనకి 5 మినిట్స్లో చేసేసుకున్నాము. సో లూజ్ అవ్వకుండా బయటికి రాకుండా మనం ఎంత ప్రాపర్లో తీసుకున్నామో తీగ సైజ్ అనేది అంతే ప్రాపర్లో తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.